చేయడం జరిగింది. దానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చింతిస్తున్నాము. అది భూ వివాదంలో వాళ్ళ అన్నదమ్ములు పంచాయతీల ఆల్రెడీ ప్రజావాణికి పోయిన విషయంలో అది సాయంత్రం పూట వాళ్ళు గొడవలు జరిగి అనుకోకుండా హత్య చేయడం జరిగింది. హత్యకు బాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా చింతిస్తున్నాము. ఇది బాగా ఏమైన చర్య. ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలను గౌరవించి చట్టపరంగా న్యాయం కోరుకోవాలి. కానీ ఇటువంటి హత్యలకు మన భారత ప్రజాస్వామ్యంలో ఇది చాలా విడ్డూరం. ఇది అంతేగాని ఇటువంటి రాజకీయం రంగు పూసి శివరాజకీయాలు చేయడం ఇది తగదని మేము చందూర్ బీఆర్ఎస్ మండల పక్షాన మేము చాలా ఖండిస్తున్నాము. ఇటువంటి రాజకీయాలకు కూడా ప్రజాస్వామ్యంగా వాళ్ళకు నిందితుని గుర్తించి ఖచ్చితంగా కఠినమైన చట్టపరంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. కానీ అంతేగాని దానికి శివరాజకీయం చేసి కాంగ్రెస్ నాయకులు బాజిరెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడము ఇది సరైన పద్ధతి కాదని మేము బీఆర్ఎస్ మండల పక్షాన్ని మేము హెచ్చరిస్తున్నాము. యాదిరెడ్డి గారికి ఈ భూ విధానికి ఎటువంటి సంబంధం ఉందో మీరు చట్టపరంగా మీరు రుజువు చేయాలి ఈ 3-4 రోజుల్లో. లేకుంటే మేము ఇంతకంటే ఎక్కువ మేము ధర్నాలు చేస్తాము అదే సెంటర్లో. కానీ బాజిరెడ్డి గారికి వలసవాదులు అనడము, వలస రాజకీయాలు అనడము ఇది సరైన చర్య కాదు, సరైన మాటలు కాదు. వలస అనేది ఒక దేశం నుండి ఒక పౌరుడు వద్దని వలసవాదులు అంటారు. ఈ భారతదేశంలో పుట్టిన పౌరుడికి వలసవాదులు ఏ రకంగా అంటారో మరి ఏ రాజ్యాంగం రాసి పెట్టిందో మొన్న వర్ణి మండల క్రాస్ రోడ్ల కాంగ్రెస్ నాయకులు దీనికి వివరణ ఇవ్వాలా. వలస వేరే దేశంలో వలస కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎక్కడి నుండి ఎక్కడ ఒక ప్రజానాయకుడు ఎక్కడ పోటీ చేయొచ్చు, ఇక్కడ ప్రజల శిరోధార్యం నుంచి ఊడితే ఓడచ్చు, గెలవచ్చు. అంతేగాని వలస అనేది ఈ వాక్య సరైన పద్ధతి కాదు. అంతేగాని బాజిరెడ్డి గారు ఒక బడు బలహీన నాయకుడు, బీసీ ముద్దు బిడ్డ. అతను 3 నియోజకవర్గంలో ఎక్కడ 3 నియోజకవర్గాలు వేసినా అతను గెలిపి పొందిన కానీ ఓటమి జరగలేదు. 2004లో బాన్సవాడలో కానీ, ఇప్పుడు మొన్న జరిగిన 2014 తర్వాత రూరల్ నిజామాబాద్లో కానీ అక్కడ గెలవడం జరిగింది. అంతకుముందు ఆర్మూర్ నియోజకవర్గం జరిగింది. అటువంటి ప్రజాదరణ నాయకుని వలసవాళ్ళని చిన్న చూపడం అది మీకే ప్రశ్నించుకోవాలి, మీ మనసే ప్రశ్నించుకోవాలని కోరుకుంటాము. బాజిరెడ్డి గారు హత్య రాజకీయాలు చేసి ప్రేరణ వ్యక్తి కాదు. అతను ప్రజల మనిషి, ప్రజల మనసులో దోచుకున్న మనిషి, ప్రజల బాధలను నెరవేర్చిన ప్రజానాయకుడు బాజిరెడ్డి గారు. బాజిరెడ్డి నాయకుల మీద అటువంటి నాయకుల మీద మేము ఇటువంటి నిందారోపణలు చేసి మేము సహించేది లేదని మరొకసారి మండల బీఆర్ఎస్ పక్షాన మేము హెచ్చరిస్తున్నాము. బాజిరెడ్డి గారు రానున్న రోజులు మా బాన్సవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు గెలిపించి ఇటువంటి హత్యలు చేసిన నాయకులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా మేము ప్రజల పక్షాన మేము కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. నిరాధన ఆరోపణలు మానుకోండి. మీరు ఏదో అంటున్నాము కదా, వాళ్ళంటే మీరు ఎంత నిందారోపణలు చేసినా ఆయన ప్రచారం తగ్గదు. ఎందుకంటే ప్రజా నాయకుడైనా బీసీ ముద్దు బిడ్డలకు ఎట్లా మాట్లాడుతూ ఆయన అప్పుడు నా రాజకీయం చేసి శివరాజకీయాలు చేసి ఇక్కడ కనపడ్డాడు. ఆయన ఈ బాన్సవాడ నియోజకవర్గంలో ఆయన ప్రజాదరణ మీద ఎక్కడ వేసినా గెలిచిన వ్యక్తి ఆయన ఇప్పుడు వలసవాదని మీరు అంటారు. వలసవాది ఆయన రాహుల్ గాంధీ వచ్చి వాయినాల్లో గెలవలేదా? ఆయన వలసవాదినా కేరళ ప్రజలు? అదే కాకుండా మళ్ళీ అదే వాయినాల్లో ప్రియాంక గాంధీ గారు గెలిపిలా? ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా వేయచ్చు, ఎక్కడైనా గెలవచ్చు, ప్రజాదరణ పొందిన వ్యక్తి. అంతేగాని వలసవాదులు వాళ్ళు కఠిన మీరు తెలుసుకోండి. వలస అంటే దేనికంటారో మీరు తెలియకుండా ఎవరైనా తెలుసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియజేస్తున్నాము. ఇటువంటి శివరాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలా. ఇంతకంటే ఎక్కువ వేసుకుని ఇంతకంటే ఎక్కువ ధర్నాలు కానీ మేము మండల పక్షాన అదే నియోజకవర్గం పక్షాన మేము ఖచ్చితంగా దీనికి సరైన రీతిలో జవాబు చెప్తామని చెప్పి మండల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.